హైవే మీద వెళ్తున్నప్పుడు ప్రతి 60 కిలోమీటర్లకి టోల్ గేట్ ఉంటుంది. 20 కిలోమీటర్లకే వచ్చేసినాయి ఇప్పుడు టోల్ గేట్. టోల్ గేట్లు వచ్చినాయి కానీ టోల్ గేట్ల దగ్గర మస్ట్‌గా ఏర్పాటు చేయాల్సినటువంటి హోటలు, క్యాంటీను, అలాగే ఈ సెలూను, కాస్త కూర్చోవడానికి రిలాక్సు ఇవన్నీ లేవు. అలాగే అక్కడ ఏదైతే టాయిలెట్స్ దొరకట్లేదు. ఇప్పుడు మహిళలు ఎవరన్నా టాయిలెట్‌కెళ్ళాలంటే హైవేలో ఉన్నటువంటి పెద్ద పెద్ద డాబాలు గాని, లేదంటే గనక ఈ పెద్ద మాల్స్ లాగా ఇదే పెద్ద హోటల్స్ లాగా రెస్టారెంట్లు నడుపుతున్నారు. అక్కడ దిగి వాళ్ళ కోసం టాయిలెట్ కోసం అక్కడికి ఖచ్చితంగా దిగడంతో పాటు అక్కడ డబ్బులు ఎక్కువైనా సరే కొని తినాల్సొస్తుంది. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మరి అట్లా వచ్చేయడం బాగోదు కదా! ఉట్టి టాయిలెట్‌కి అయితే వాళ్ళు అలౌ చేయరు కదా అనేసి. అలాంటి దిశలో ఇప్పుడు ఏది అటల్ బిహారీ వాజ్పేయి టైంలో పెట్టినటువంటి ఫార్ములా ఇప్పుడు ఇన్నేళ్ల తర్వాత మోడీ వచ్చిన 12 ఏళ్ల తర్వాత నితిన్ గడ్కరీ ఆదేశాలు, నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాలు ఏంటంటే ప్రతి టోల్ గేట్ దగ్గర వరల్డ్ క్లాస్ ఫెసిలిటీతో టాయిలెట్ ప్లాజాలు టాయిలెట్ ఉండాలి అన్నటువంటిది. పబ్లిక్ టాయిలెట్ అనేది వరల్డ్ క్లాస్ ఫెసిలిటీతో. వాస్తవంగా పెట్రోల్ బంకుల దగ్గర కూడా ఉండాలి. పేరుకి చూపెడతారు, తాళం వేసుకుని వాళ్ళే వాడుకుంటారు.